హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇవాళ సావిత్రి మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి డెమాన్ సపోర్ట్ చేయడానికి కళ్యాణ్ అండ్ రీతు, రాము రాథోడ్ వచ్చారు. ఈవెంట్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. చాలా బాగా జరిగింది, గ్రాండ్ లాంచ్ అయింది. డెమాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వీళ్ళు రావడం వల్ల. ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది డెమాన్ ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మెయిన్గా ఫ్యాన్ మూమెంట్స్, అలాగే కళ్యాణ్ పడాల స్పీచ్ ఎలా మాట్లాడాడు, రీతు సపోర్ట్ చేయడానికి వచ్చింది కదా, సో ఇవాళ వాళ్ళ ఇద్దరి క్యూట్ మూమెంట్స్ చూస్తాం. అలాగే రాము రాథోడ్ కూడా కొంచెం ఫన్ చేశాడు. సో వీడియోలు మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి నుంచో రివాన్ ఫ్యాన్స్ వెయిట్ చేసిన మూమెంట్ ఇది. అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ వీడియోని చూసి. లాస్ట్ 10 daysలో ఇది థర్డ్ ఈవెంట్. ఫస్ట్ బంగారం సాంగ్ ఈవెంట్ జరిగింది, తర్వాత కళ్యాణ్ పడాల ఓటీటీ మూవీ రిలీజ్ అయింది కదా, దాంట్లో కూడా వీళ్ళిద్దరు కలిశారు. బట్ ఫస్ట్ టైం ఈ వీడియోలో అయితే మనం చూడొచ్చు వీళ్ళిద్దరు మళ్ళీ క్లోజ్గా మూవ్ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత వీళ్ళ కాన్వర్జేషన్స్ అన్నీ మంచిగా నడుస్తున్నాయి. సో ఫ్యాన్స్కి కూడా ఇది ఒక హ్యాపీ మూమెంట్ అని చెప్పాలి, ఎస్పెషల్లీ రివాన్ ఫ్యాన్స్కి. డెమాన్ పవన్ సావిత్రి మూవీ సపోర్ట్ చేయడానికి కళ్యాణ్, రీతు, సంజయ్ తుమ్మా అండ్ అర్జున్ కళ్యాణ్, రాము రాథోడ్ వచ్చాడు. మరో విషయం ఏంటంటే లాస్ట్ బిగ్ బాస్ సీజన్స్లో పోల్చుకుంటే ఈ BB9 సీజన్లో హౌస్ మేట్స్ అందరూ రెగ్యులర్గా కలవడం, ఒకరికొకరికి సపోర్ట్ ఇచ్చుకోవడం అనేది చాలా బాగుంది. రాము రాథోడ్ తన కోస్టార్ అయిన లిఖితాని సపోర్ట్ చేయడానికి కూడా వచ్చాడు. రాను బొంబాయికి రాను సాంగ్ వైరల్ అయిన తర్వాత రాము, లిఖిత ఆన్ స్క్రీన్ మీద మళ్ళీ కనపడడంతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అట్ ది సేమ్ టైం రాము కూడా ఈ స్పీచ్లో ఏం చెప్పాడంటే లిఖిత చాలా బాగా డాన్స్ చేస్తుంది, అలాగే ఆమె పెర్ఫార్మెన్స్కి ఇంకా మరిన్ని అవకాశాలు రావాలి అని చెప్పడం కూడా హైలైట్ అని చెప్పుకోవాలి. BB9 హౌస్లో ఉన్నట్టే రాము, కళ్యాణ్ అండ్ రీతు ఫన్ క్రియేట్ చేస్తున్నారు. రాము వేసిన జోక్స్కి, పంచ్ డైలాగ్స్కి రీతు, కళ్యాణ్ బాగా ఎంజాయ్ చేశారు. స్టేజ్ మీద కళ్యాణ్, రీతు డెమోని చూస్తుంటే బిగ్ బాస్ హౌస్ BB9 మూమెంట్స్ గుర్తుకొస్తున్నాయి. దీంట్లో తనుజ ఒకటి మిస్ అయింది. డెమాన్ గురించి రీతు ఇలా చెప్పింది, సావిత్రి మూవీ డెమాన్కి బాగా ప్లస్ అవ్వాలి, ఇంకా బాగా హిట్లు కొట్టాలి అని చెప్పింది. మా బంగారం సాంగ్ బ్లాక్ బస్టర్ అయింది కదా, దానికి మించి హిట్ కొట్టాలి అని కోరుకుంటున్నానని చెప్పింది. సావిత్రి మూవీ టీంకి ట్రీజర్ చాలా చాలా బాగుంది, అలాగే వాళ్ళకి బెస్ట్ విషెస్ కూడా చెప్పింది. మరిన్ని మూవీస్ చేసి అన్ని సినిమాలు హిట్ కొట్టాలి అని పవన్కి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఫైనల్గా రీతు సావిత్రి టీజర్ చాలా బాగుంది. అందులో ఉన్న 2-3 సీన్స్లో కనిపించిన పవన్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, నాకు బాగా నచ్చాడు, పవన్ యాక్టింగ్ చాలా నచ్చింది అని చెప్పింది. రాము డెమాన్ గురించి ఇలా చెప్పాడు, BB9 హౌస్లో ఉన్నప్పుడు డెమాన్ పేరెంట్స్ లాగా చూసుకున్నాడు, అందరినీ బాగా వండి పెట్టాడు, నాకు బాగా చూసుకున్నాడు, అందుకే మా జాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చాను అని చెప్పాడు. సినిమా బాగా హిట్ అవ్వాలి అని కూడా కోరుకున్నాడు. ఇప్పటిదాకా ఈ వీడియోలో రీతు అండ్ రాము డెమాన్ గురించి ఇచ్చిన స్పీచ్ చూసాము. నెక్స్ట్ ఈ వీడియోలో డెమాన్ పవన్ మూవీ యాక్టర్ లిఖితాతో చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, క్యూట్ మూమెంట్స్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. చాలా ఎనర్జీతో, చాలా జోష్తో డ్యాన్స్ చేశాడు. డెమాన్ పవన్ లిఖిత చేసిన ఈ హుక్ స్టెప్స్కి ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయారు. నెక్స్ట్ మనం కళ్యాణ్ డెమాన్ పవన్ గురించి, మూవీ గురించి ఏం చెప్పాడో ఈ వీడియోలో చూద్దాం. కళ్యాణ్ డెమాన్ గురించి ఇలా చెప్పాడు, మూవీ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాడు అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలాగే డెమాన్ చాలా కష్టపడే వ్యక్తి, థియేటర్లో రిలీజ్ అవ్వడం మూవీ అంటే చాలా అదృష్టం, బాగా హిట్ అవ్వాలి మూవీ అని కోరుకున్నాడు. అలానే ఎవరు ఏమంటున్నా పట్టించుకోకు, నువ్వు చేసే పని నువ్వు చేయి, బాగా కష్టపడవు అని ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.